న్యూమోనియా అంటే ఏంటి? ఫస్ట్ న్యూమోనియా అంటే మీకు లంగ్ పెరెన్కైమా ఏదైతే లంగ్ టిష్యూ ఉంటుందో దానికి ఇన్ఫెక్షన్ రావడం. ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా వల్ల రావచ్చు, టీబీ వల్ల రావచ్చు, ఫంగల్ వల్ల రావచ్చు, పారాసైట్స్ వల్ల రావచ్చు. ఏ విధంగా వచ్చినా కూడా దాన్ని న్యూమోనియా అని అంటాం. సో ఈ న్యూమోనియాలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్ని బట్టి మనకి అవుట్కమ్ ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద న్యూమోనియాస్ అంటే 70-80% ఆఫ్ న్యూమోనియాస్ 100% క్యూర్ అవుతాయండి విత్ ఐవి మెడిసిన్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, సపోర్టివ్ కేర్, ఆక్సిజన్ థెరపీ కానీ అండ్ అదర్ సపోర్ట్ నెబులైజేషన్ థెరపీ వల్ల 100% క్యూర్ అవుతాయి. కొంత పర్సెంట్ మాత్రమే, ఒక 10-20% మాత్రమే సీక్వెలే అంటే స్కారింగ్కి వెళ్తాయి. అది ఎందులో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందంటే టీబీ న్యూమోనియా వల్ల ఎక్కువగా స్కారింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. వేరే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్ 60 years కన్నా ఎక్కువ ఉన్నారు, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి బాడీలో, హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ ఉంది, వాళ్ళకి న్యూమోనియా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి వాళ్ళల్లో మాత్రమే న్యూమోనియా అనేది స్కారింగ్ కానీ క్యావిటీ ఫార్మేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ న్యూమోనియా అనేది 100% క్యూరబుల్ అయ్యి మీరు మళ్ళీ నార్మల్ లంగ్స్లోకి వచ్చేస్తారు.